చదువుతున్నప్పుడు జనరల్గా మాటమాటికి ఆ హ్రీం శరీరం అనుకుంటున్నారు. హ్రీం హ్రీం శరీరం అందులో మనకు ఫిజికల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ ఇట్లాంటి హ్రీం శరీరం ఉంటాయి. హ్రీం అంటే మరి అది శుక్లం కదా. హ్రీం అంటే శుక్లం, శుక్లం అది. హ్రీమే శ్రీమేమో ఫామ్ తీసుకొస్తుంది. హ్రీమేమో అదే బీజం అసలు యాక్చువల్గా. శుక్లం అంటే నీ యొక్క దాన్ని ఏమంటారు, డిఎన్ఏ అంతా దాని మీదే హ్రీం మీదే ఆధారపడింది. శ్రీం మీద కాదు, హ్రీం మీద ఆధారపడింది. అందుకే పిల్లవాడుకి తండ్రి గోత్రము, తండ్రి యొక్క ఇది వస్తాయి లక్షణాలు. అంటే తండ్రికి పుత్రుడు అన్నట్టుగానే చెబుతారు. తల్లి బర్త్ అంతా ఇచ్చినా కానీ వాడి శుక్లానికి సంబంధించింది దానికి ఎక్కువ వెయిటేజ్ ఇస్తారు. సో కాబట్టి హ్రీం ఈజ్ బాడీ. ఇట్ హ్యాస్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. హ్రీం హ్యాస్ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్. చూడండి, ఒక చిన్న శుక్ల కణము ఇట్ కెన్ ట్రావెల్ ఏ లాంగ్ వే. దానికి అచ్చం చిన్న నాగుపాములాగా ఉంటుంది అది. అంటే భూతత్వంతో చూడాల్సిందే, చూస్తే కానీ కనపడదు. కానీ ఇట్ ఈస్ సో మొబైల్. దాని తలకి టార్చ్ లైట్ కూడా ఉంటుంది. అంత గొప్పది అది. హ్రీం అంత గొప్పది. ఎస్. పురుష సూక్తంలో స్త్రీ గురించి ఎక్కువ ఉంటుంది, స్త్రీ సూక్తంలో పురుషుడి గురించి ఎక్కువ ఉంటుంది. అంటే బోత్ ఆర్. అది అందుకే అంటున్నానండి, ఏది ఎక్కువ ఏది తక్కువ అని మనం ఏమి అనటానికి ఏమీ లేదంతే. ఎక్కువగా అటువంటి డిస్కషన్స్లోకి వెళ్ళటానికి అనవద్దు. ఆల్ ఆర్ అన్నీ ఎక్కువే, గొప్పవి. ఓకేనా. హ్రీం అంటే పురుష ఇది. ఏదైనా రెండే చెప్తున్నాయండి, రెండే ఉన్నాయి, శుక్లము శోణితము. శుక్లము శోణితము. శుక్లానికి ఇంపార్టెన్స్ ఇస్తావా, శోణితానికి ఇంపార్టెన్స్ ఇస్తావా? శోణితం అంటే బాహ్యమైనటువంటివి, శుక్లాన్ని అంటే ఈ బీజాన్ని ఏ విధంగా. అందుకే క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ స్త్రీ అండ్ పురుష బోత్. అండ్ ముఖ్యంగా వీళ్ళకి అందుకే చాలా మన దగ్గర క్యారెక్టర్ కానీ అనవసరమైన సంపర్కాలు లేకపోవటానికి మోస్ట్ ఇంపార్టెన్స్ భారతదేశంలోనే ఇచ్చాను, ఇంకెక్కడా ఇవ్వలేదు. నీ వంశము అంటే ప్రతి ఒక్కరికి ఒక కులానికి ఒక వంశము, ఒక మతము, ఒక జీన్సు, ఒక టాలెంటు, ఒక స్కిల్లు ఏర్పాటు చేయబడింది. దానిని బ్రేక్ చేయొద్దంటారు మన వాళ్ళు. కంసాలికి ఒక టాలెంట్ ఉంటుంది, కమ్మరికి ఒక టాలెంట్ ఉంటుంది, కుమ్మరికి ఒక టాలెంట్ ఉంది, బ్రాహ్మడికి ఒక టాలెంట్ ఉంటుంది. అది వాడి జీన్స్లో ఇన్బిల్ట్ అవుతుంది. ఎప్పుడు ఇన్బిల్ట్ అవుతుంది అది? నువ్వు అదే ఆ వంశ ఆ కులానికి ఉన్న నియమ నిబంధనలను ఎప్పుడైతే పాటిస్తావో అది నిలబడుతుంది. చెడగొట్టుకోవద్దు. అందుకే స్వధర్మం శ్రేయో అంటే బాహ్యానికి చెప్పాడు అది. నీవు ఏ కులంలో ఉన్నావో ఆ కులానికి సంబంధించినటువంటి వృత్తి చేస్తూ నువ్వు గనక చక్కగా ఆదాయాన్ని తీసుకున్నట్లయితే దాంట్లో పాపం లేదు. అయితే అందులో కూడా అంటే అది పాటిస్తూ, స్వధర్మం అంటే ఏంటి? మనిషిగా నీవు పాటించవలసింది నీ అంతరాత్మని తెలుసుకుని బతకాలి. కాబట్టి ఈ రెండుని ఈక్వేట్ చేశారు. ఈ మామూలుగా కులవృత్తిని చేస్తూ నీ యొక్క ఆధ్యాత్మిక ప్రవృత్తిలోకి వెళ్ళు. అప్పుడు అది అత్యంత శ్రేయస్కరమైనటువంటి మార్గం. ఏ విధంగా నీవు తప్పుడుగా సంపాదించే ఛాన్స్ ఉండదు అని మన వాళ్ళు డిసైడ్ చేసి చెప్పారు.
సో ఆ విధంగా నువ్వు జీవించమని మనకి కులవృత్తులు కూడా ఏర్పాటు చేశారు. కులవృత్తులు ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఆర్ డివైన్ ఇన్ నేచర్ ఆల్సో. దే ఆర్ డివైన్ ఇన్ నేచర్, భగవంతుడి నుంచి ఇవ్వబడినవి అవన్నీ కూడా. సో కాబట్టి వాటిని చాలా గొప్ప విశిష్టమైనటువంటి వాటి కిందే చెప్తారు. అయితే ఇప్పుడు ఆ కులవృత్తిని మనం ఏ విధంగా వాడతాం అనేది, కంసాలను కానీ వాడు బంగారాన్ని దొంగతనం చేయమని ఏమి ఎక్కడ చెప్పలే. ఆ స్కిల్ పెట్టు, ఆ టాలెంట్కి తగినటువంటి రుసుము తీసుకో, అంతేగాని బంగారం అందులో దోసుకుని 10 గ్రాములు ఇస్తే అందులో 1 గ్రాము వెనకేసుకోమని అలా చెప్పలే. అలాగే కళ్ళు వ్యాపారం, కళ్ళు చెయ్యి కానీ అందులో మళ్ళీ వేరేది కలపకు, అలా చెప్పారు మన వృత్తులన్నీ కూడా. బ్రాహ్మణుడిగా నువ్వు ఉండు, నువ్వు భిక్షాటన చేసి బతుకు, లేదా మంత్రులకి రాజులకి నువ్వు వాళ్ళ నియోగింపబడినటువంటి ఇదిగా ఉన్నప్పుడు నీ యొక్క సెల్ఫ్లెస్గా వాళ్ళకి నీ పురోహితం చెయ్యి. పురోహితం అంటే ఆ రాజ్యానికి హితవు చేకూర్చుకో, అది ఏది ఇస్తే అది తీసుకో, డిమాండ్ చేయకు, అది బ్రాహ్మణులకి చెప్పాడు. క్షత్రియులకి తప్పకుండా నువ్వు ప్రాణత్యాగం చేయాల్సిందే రక్షించటానికి. సో ఆ విధంగా క్షత్రియులకి. వైశ్యులకి నువ్వు వ్యాపారం చేయమనగానే దొంగ వ్యాపారం చేయమని ఎక్కడా లేదు. నీకు కావలసిన మినిమం లాభం నువ్వు తీసుకోమనే చెప్పింది. అలాగే శూద్రులకి కష్టపడి సేవ చేయమన్నది, సేవ చేయాలి. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి చెప్పబడిందండి, అందులో తప్పు లేదు, అది చేయాల్సిందే.